హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే శాండ్విచ్ చేస్తున్నాము, అది కూడా అవకాడోతో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఇది టేస్ట్ వచ్చేసి మన లైక్ బటర్ లాగా ఉందన్నమాట. అంటే జస్ట్ మనం బటర్ స్పూన్తో తీసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ పీల్ అవుట్ చేసేసి అవకాడోని మనం అది ఏదైతే ఉందో పీల్ అవుట్ చేసిన పల్ప్ అది మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేయకండి, ఇంకొకలాగా చేసుకోండి, ఎందుకంటే అంతలో ఈజీగా అవ్వట్లేదు. సో చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో కావాల్సిన అంటే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి ముందే పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. నేను వీడియో కోసం ఫస్ట్ టైం ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇందులోకి మనం జస్ట్ వేసుకోవాల్సినవి ఏవీ లేవు. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోస్ కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి శాండ్విచ్ అనేది కొంచెం అంటే ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట స్టఫింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో పెప్పర్ పౌడర్ తీసుకున్నాను నేను. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. అండ్ జీరా పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా, జస్ట్ ఒక్క పచ్చిమిర్చి అయితే ఒక అవకాడోకి సరిపోతుంది. అండ్ పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ 1 స్లైస్, ఓన్లీ 1 స్లైస్ లెమన్ సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్, అంతేగా, అంతకుమించి ఏం లేదు. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, మేము బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తామని. సో బ్రౌన్ బ్రెడ్తోనే చేస్తాను నేను. మీరు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్తో చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ ఏమంత టేస్టీగా ఉండదు, బట్ మేము అదే తింటాం కాబట్టి నేను దాంతోనే చేశాను అన్నమాట. మిల్క్ బ్రెడ్తో అయితే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఒక స్లైస్ మీద అప్లై చేసుకొని ఇంకొక స్లైస్తో క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. మీకు అలా కాకుండా జస్ట్ ముందే బ్రెడ్ని టోస్ట్ చేసుకొని బటర్ వేసుకొని టోస్ట్ చేసుకోండి. టోస్ట్ చేసుకున్న దాని మీద కూడా ఇది అప్లై చేసేసుకొని తినొచ్చు. జామ్ అప్లై చేస్తాం కదా, అలా చేసుకొని కూడా తినొచ్చు. నేను ఇక్కడ ప్యాన్ మీద బటర్ వేసి ఇవి మనం ఏదైతే స్టఫింగ్ చేసి పెట్టామో బ్రెడ్ స్లైసెస్ అవి తీసుకొచ్చి టోస్ట్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది బ్రౌన్ బ్రెడ్ కాబట్టి కొంచెం మాడినట్టు కలర్ అనిపిస్తుంది అన్నమాట. మనకి మిల్క్ బ్రెడ్ అయితే ఇక్కడ బ్రౌనిష్ అవుతుంది, అక్కడ వరకు సరిపోతుంది కలర్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా యమ్మీగా ఉందన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.